మెదక్ సీన్ ని వరంగల్లో రిపీట్ చేసేలా ఉన్నారట తెలంగాణ బీజేపీ నాయకులు. కేంద్రంలో అధికారం ఉండి కలిసొచ్చే ఏ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోలేక తడబడుతూనే ఉన్నారు కమలనాథులు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనే ఉన్నట్లుంది కాషాయి పార్టీ పరిస్థితి. వరంగల్ ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి రాజీనామా చేస్తారని తెలుసు. ఉప ఎన్నికలు అనివార్యమని తెలుసు. రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కడియం ఎంపీగా ఎంతో కాలం కొనసాగరనే విషయమూ తెలుసు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో స్నేహబంధంతో వరంగల్ ఎంపీ స్థానం తమదేనని బీజేపీ తెలంగాణ నాయకత్వానికి చాలా స్పష్టంగా తెలుసు. మరి ఇన్ని అంశాలు బహిరంగంగానే తెలిసినా కమలనాథులకు ఏమాత్రం ముందు చూపలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొలిటికల్ సర్కిల్స్ లో కనీసం వరంగల్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎవరిని పోటీకి దించాలనే దానిపైన బీజేపీకి స్పష్టత లేదంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎలాంటి గ్రౌండ్ వర్కే లేదు. రేపొద్దున అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. తెలంగాణలో తమ సత్తా చాటుకునేందుకు అధికార పక్షం ఎంత ప్రాధాన్యమిస్తుందో మెదక్ ఉప ఎన్నిక ఉదాహరణ కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. పైగా అది పార్లమెంట్ స్థానం. వరంగల్ ఎంపీ సీటుకు త్వరలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మొదటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులేయాలి. కేంద్రంలో ఉన్న బలంతో మరో ఎంపీని తెలంగాణలో గెలుచుకోవడానికి సర్వశక్తులు వడ్డాలి. తెలంగాణలో పార్టీకున్న బలాన్ని నిరూపించుకునేందుకు కలిసొచ్చిన అవకాశం ఇది. కానీ రాష్ట్ర బీజేపీ ఎక్సర్సైజ్ ఎందాకా వచ్చిందని అడిగితే అసలు మొదలే కాలేదని చెప్పాల్సి ఉంటుంది. యుద్ధానికి ముందే చేతులెత్తేసినట్లు తెలంగాణ బీజేపీ నాయకత్వం నిరాసక్తంగా వ్యవహరిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంపీగా వ్యవహరించిన కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే దృష్టి పెట్టాల్సిన నాయకత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తూ ఉండడం కేడర్ కూడా మింగుడు పట్టం లేదట. నాయకత్వం తీరు చూసి పోటీకి ఉత్సాహం చూపుతున్న వాళ్లు కూడా వెనక్కు తగ్గుతున్నారని ఆ పార్టీ నేతలే గుసగుసలాడేస్తున్నారు. గతంలోనూ ఇదే పరిస్థితి. మెదక్ ఎంపీ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేశాక కనీసం ముందస్తుగా అక్కడ ఎవరిని బరిలో పెట్టాలనే దానిపైన బీజేపీ సన్నద్ధత కనిపించలేదు. అభ్యర్థి విషయంలో దోబూచులాడి చివరకు తోచిన ప్రయోగమేదో చేసి చేతులు కాల్చుకుంది. నామినేషన్ చివరి నిమిషం వరకు కూడా బీజేపీ అభ్యర్థిని ఫైనల్ చేయలేకపోయింది. నాటకీయ పరిణామాల తర్వాత ఆఖర్లో కాంగ్రెస్ అభ్యర్థికి కమలం కండువా కప్పి జయప్రకాష్ రెడ్డితో నామినేషన్ వేయించి పార్టీ పెద్ద తప్పటడిగే వేసిందని ఫలితాల తర్వాత నాయకత్వానికి తెలిసొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ అయ్యుండి కేంద్రంలో అధికారంలో ఉన్న సానుకూలతలను కూడా సద్వినియోగం చేసుకోలేక అవమానకరంగా 3వ స్థానానికే బీజేపీ పరిమితం కావాల్సి వచ్చింది. వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక ముంచుకొస్తున్నా కనీసం మెదక్ ఉప ఎన్నిక నేర్పిన గుణపాఠాన్ని కూడా కమలం నేతలు గుర్తు తెచ్చుకోవడం లేదని కేడర్ తలపట్టుకుంటోంది. జాతీయ స్థాయిలో కమలానుకున్న గుర్తింపును వరంగల్ గడ్డపై ఏ విధంగా వాడుకోవాలో తెలంగాణ బీజేపీ నాయకత్వానికి అంతు చిక్కడం లేదట. మరోపక్క బీజేపీ ఎవరిని బరిలో పెట్టినా మిత్రధర్మం ప్రకారం తమ మద్దతు మాత్రం ఉంటుందంటోంది టీడీపీ. ఇంతకీ కమలనాథులు ఎవరిని బరిలో పెట్టాలో ముందు తేల్చుకోవాలి కదా.